అందరికీ శనార్థుల్లో ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చేసిండు. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. ఇవాళ మరి ఎవరెవరి జాతకం ఎట్లెట్ట ఉంది, ఏం కథ అనేది పూసగుచ్చినట్టుగా అరుచుకుందాం. చలో ఇక మరి ఆలస్యం ఎందుకు, ముందుగాల మహాపత్రికలో ఏది పిల్లగా ఇది ఇంగ్లీష్ రాసి నాకు చక్కగా రాదు ఇంగ్లీషు. సెలబ్రేటింగ్ డాక్టర్ అవార్డ్స్ 2025. అయితే డాక్టర్లకు అవార్డు నేను తరపుగా మరి ప్రాణదాతలకు డాక్టర్స్ మెగా అవార్డ్స్ అని మన నేను మరి వైద్య రంగంలో ప్రతిభ కనబరిచిన డాక్టర్లకు, నిస్వార్థంగా సేవ చేసిన డాక్టర్లకు మన నేను పక్షాన మరి అతి త్వరలో అవార్డుల పండుగ జరగబోతుంది. ఇగో ముందుగా ఆయవన్న వార్తలు ఏం రాసుకొచ్చిర్రు, ఏంది ఏం కథ అంటే, రేపు నన్ను చంపొచ్చు, తమ్ముడినే చంపాడు, పదవి కోసం నన్ను కూడా చంపొచ్చు, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్పై ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇక ఇప్పుడు ఈ కోడిలాగా పెంకబీది పేలపిత్తి లెక్క శంగడం బింగడం ఈ మధ్యకాలంలో బాగా ఉరుకులు పెడుతుంది ఈయన పేరు. ఇక దీని కడుపులో ఇంకో ఆంబాయం కూడా ఉంది, అది కూడా ఇప్పుడు బయట పెట్టాలి. ఏమైనా రాష్ట్ర ఖజానా ఖమ్మం నల్లగొండ ఈ రెండు జిల్లాలకే ఎక్కువ పోతుంది. ఆ జిల్లాల మంత్రులే ఎక్కువ పట్టకపోతున్నారు. పైగా సూట్ కేసులలో వాళ్ళే పట్టకపోతున్నారు. మా జిల్లాకి ఏం వస్తలేదు, ఇంత పొడుగు అంత పొడుగు బారు బూరు బసన్నపేట మా జిల్లా మంత్రి, మా జిల్లా ముఖ్యమంత్రి, మా జిల్లా ముఖ్యమంత్రి అయినా మాకు పైసలు చక్కగా వస్తలేవు, అటే పోతున్నాయి. ఏమైనా పాలు పథకం తూర్పుకు ఖమ్మం నల్లగొండ లీడర్లే గుంజుకోపోతున్నారని కూడా ఈ కోయిలాగా అంబాయం వెళ్ళబోసుకుంటుంది. ఇక ఇళ్ళనే ఏమనుకొస్తుండు, తమ్ముడినే చంపాడు, పదవి కోసం నన్ను కూడా చంపవచ్చు అని కూడా మళ్ళీ దుకాణం ముంగటేసుకుంది. ఎర్రశేఖరు ఇక అప్పుడెప్పుడు సర్పంచ్ పదవి కోసము తమ్మినే చంపిండట. ఈ కోయిలాగా ఇప్పుడు పదం పడుతుంది. ఆయనను మీరు ఎట్లా కాంగ్రెస్ పార్టీలో షరీగా చేసుకుంటారు? ఫ్యాక్షనిస్టులను కాంగ్రెస్ పార్టీలో ఎట్లా షరీగా చేసుకుంటారు? మీరు చేసుకునే ప్రసక్తే లేదని బల్లగుద్ది మీసం మేలేసి చెప్తుంది ఈ కోయిలాగా. ఏది జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. ఇక దీని ఆంబాయం ఇట్లా ఉంది. ఇక పోతే కాంగ్రెస్ గుర్తుపై మజ్లిస్ అభ్యర్థి పోటీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఇక ఈ కోయిలాగా దోపదం. ఇక ఆయన పాట ఆయన పాడుతుండు. సరే ఇక ఎవరు పట్టకాలనుకుంటారులే ఎలక్షన్ల ముందర, కానీ నాయకులది ఏముంది కథ. మునుగోడులో స్పెషల్ రూల్స్, ఇగో ఇది అసలైన కథ. అరకసేత బట్టి అరచేతి గీతాలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏదో స్పెషల్ రూల్స్ పెట్టిండట మునుగోడు ఇలాకల. ఆయన ఇలాకల స్పెషల్ రూల్స్ పెట్టిండట. ఒకసారి మనం అరకసేత బట్టి అరసేతి గీతాలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు, నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొర్లుతున్నాయిరా, నా పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా. అర్థమైందిగా? అయితే కొంతమంది లీడర్లు రాజకీయాలకు ఎందుకు వస్తారయ్యా అంటే డబ్బులు కమాయిద్దామని వస్తారంటారు, వస్తున్నారు కూడా. కానీ ఇక్కడ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజకీయాలకు వచ్చి ఉన్న డబ్బులు ఒడిపించుకుంటుండు. ఆయన ఒక్కరోజు మునుగోడు నియోజకవర్గంలో అడుగు పెడితే
50 లక్షలు కథం, 50 లక్షలు ఖర్చు పెడతాడట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక ఆపదికి సాపదికి ఒక ఆయన దవాఖాన ఉన్నామని వస్తాడు, ఒక ఆయన ఇల్లు లేదని వస్తాడు, ఒక ఆయన ఇడుపు లేదని వస్తాడు, ఒక ఆయన నా పోరగానికి ఫీజు కట్టాలి సారో అని పబ్బతి పడతాడు. అంటే ఇటువంటి బాధలు గల్లా అర్థం చేసుకునే మనస్తత్వం కాబట్టి ఇక ఎప్పుడు పోయినా ఇక ఇంత మూట పట్టుకొని పోయి జనాలకు ఖర్చు పెట్టి వస్తాడు. ఇక కొంతమంది అయితే నీ దండం పెడితే ఏడంగం వస్తాయి ఎగనాకుదాం, ఏడంగం వస్తాయి మింగుదాం, ఏడ టెండర్లు బట్టి 10 రూపాయలు మిగిలించుకోవాలి నాసి రకం పని చేసి. ఇప్పుడు గిసమంచి భాగవతమే నడుస్తుంది. అందుకనే మీ నరసయ్య తాత ఊకుండా అరకసేత బట్టి అరసేతి గీతాలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు కాదా? ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యిందంటే నీ దండం పెడితే బంజారా హిల్స్లో ఇల్లు, మణికొండలో ప్లాటు, ఇంకో కాడ ఓ ప్లాటు, ఇంకో కాడ ఓ అపార్ట్మెంటు, ఒక ఆడ హోటలు, ఒక ఆడ బిజినెస్, ఊర్లల్లా 100 ఎకరాల భూములు. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా. ఇక ఈయన మాత్రం ఉన్నే ఒడిపించుకుంటుండు. సరే, ఇంకా అయ్యా మరి అసలు ముచ్చట ఏంటంటే బయటి వారు వచ్చి టెండర్లు వేస్తే ఊరుకోం, ఊరు బయటే షాప్, రాత్రి 8 గంటలకు క్లోజ్, రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్. ఒకసారి మనం కూడా రాసుకునే ప్రయత్నం చేద్దాము బోర్డు మీద. రాజగోపాల్ రెడ్డి ఏం వార్నింగ్ ఇస్తుండయ్యా అంటే, ఈ తాగుడు మీద మన్ను వయ్య బతుకు తన్లాట ఎగదరా, బతుకు తన్లాట ఎగదరా, ఈ తాగుడు మీద దుమ్ము వయ్య బతుకు బజారు కెక్కే కదరా, బతుకు బజారు కెక్కే కదరా. మునుగోడు ఎమ్మెల్యే. అయితే నిన్న మొన్నటి దాకా అసలు మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉండొద్దు, బెల్ట్ షాపులు లేని ఊరుకు నేను 5 లక్షలు 10 లక్షలు కూడా ప్రకటించిండు, కొన్ని ఊర్లలో కూడా ఇచ్చిండు. ఇప్పుడేం తీసుకొస్తుండ అయ్యా అంటే, ఇక నిన్న ఇప్పుడు టెండర్లు, మద్యం దుకాణాలకు టెండర్లు, పూలమాల వేసి స్వాగతం రా స్వాగతం రా అంటురుగా అధికారులు. అందుకనే ఇప్పుడు ఈయన ఏమంటున్నాయంటే, లోకల్ వాళ్ళే టెండర్లు వాడాలి, బయటోనికి ఛాన్స్ లేదు, లోకల్ వాళ్ళు. ఇంకోటి పొద్దుగూకంగా పొద్దుగూకంగా 4 గంటల నుండి 8 గంటల వరకే మంద అమ్మాలి. ఇంటురా. ఇక వైన్ షాపులకు వెళ్ళి బెల్ట్ షాపులకు మందు తీసుకుపోవద్దు, మందు అమ్మొద్దు. వైన్ షాపులకు వెళ్ళి మందు అమ్మొద్దు. ఎవరికి అమ్మొద్దు? బెల్ట్ షాపులకు అమ్మొద్దు. అమ్మితే ఇక మధ్యలో మోతేనాట. ఫోన్ల మీద ఫోన్లు చేసి అధికారులకు సురుకు పెడుతుండు. ఇక పోతే ఇంకోటి అసలైందే, ఓనర్లు సిండికేట్ అయితే భర్త పూజే అంటుండు. నీ దండం పెడితే చిన్నసాన ఎమ్మెల్యే కానట్టు పోయి ఎమ్మెల్యే సరగకుండా. ఓనర్లు సిండికేట్ అయితే, ఎందుకంటే ఈ కోయిలాలన్నీ మంచిగా ఒక తాట పెడతాయి, ముడ్లో కాడ పెట్టి రేటు పెంచుతాయి. అది కూడా ముందే పసిగట్టి ఓనర్లు సిండికేట్ కాబోద్దు అంటుండు. ఒక్కసారి మరి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకా ఏం మాట్లాడిండు, ఏంది ఏం కథ అనేది మీకోసం పట్టుకొచ్చిన.
ఎందుకంటే తాగి 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 అని కడుపులో పేగులు తూట్లు పడ్డా ఇంకా వాడు అట్నే తాగుతూనే ఉంటాడు. అందుకనే మొత్తానికి తాత జర్ర గిద్ద ఒకసారి జూమ్ పెట్టు, పెద్ద మనిషిది. ఉండదు మా మున్గోడులో మేము నడవలేము అని చెప్పినాం. ఆ, ఎట్టి పరిస్థితిలో నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు. ఏయ్ నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రాణాలు ముఖ్యం. టెండర్ లేచి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే నేను, మీరు టెండర్ లేదలుచుకుంటే వైన్ షాప్ ల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది, అది డే టైమ్ లో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు మా మున్గోడులో, మేము నడవలేము అని చెప్పినాం. అలో చేయను నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపడి తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాప్ ఊరు సెంటర్ లో ఉంటుంది. అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ షాప్ లో అమ్ముతుండ్రు, అది అమ్మొద్దని చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవడం వల్ల ఏమైతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్ లో సెంటర్ లా పబ్లిక్ ప్లేసెస్ లో పెట్టిండ్రు, అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మున్గోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాను తప్పకుండా. నా నియోజకవర్గం మున్గోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు. నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్ లేచి వైన్ షాప్ వాళ్ళకి విన్నారు కదా, నాకు జనాల ప్రాణమే ముఖ్యము. ఎవరు ఎన్ని కుట్రలు చేసి ఎవరు ఎన్ని ఇది చేసి ఏది చేసుకున్నా నేను మాత్రము వినేటోని గాను అని ఇక అధికారులకు ఫోన్లు చేసి సురుకులు పుట్టిస్తుండు, పరుగులు పెట్టిస్తుండు. మొత్తానికి ఈ డూప్లికేట్ మందులు, ఈ కచ్చపెచ్చ మందులతోటి బెల్ట్ షాపులల్లా అడ్డమైన మందు అమ్మి జనాల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతున్నారు. కాబట్టి అర్రి కీసుకు మాకు ఈ బెల్ట్ షాపులు అర్రి కీసుకు కూడా ఉండొద్దు. పొద్దుదాకా పాపం ఆడబిడ్డ కన్న కష్టం చేసి వసవసాని రెక్కలు ముక్కలు చేసుకొని కూలికి నాలికి బాయికాడికి బంధంకాడికి బైరకాడికి గొడ్డుకాడికి గొర్రెకాడికి పోయి ఇదవుతుంటే కొంతమంది తాగుబోతులు మొత్తం తెల్లారంగా ఇక వాళ్ళకు అందరు ఛాయ్ తాగితే వాళ్ళు మందు అవుతారు. అంటే ఇట్లాంటివి చూసే ఆయనే లాభం లేదు, మార్పు రావాలని ముందడుగేసిండు తెలంగాణలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కానీ రామసక్కని నిర్ణయం తీసుకుంటూ ఈ తాగుడుకు జనం ఎంత దూరం అయితే ఇంకా అంత ఆరోగ్యంగా ఉంటారు. మొత్తానికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వాళ్ళ ఆయువు వాయువులో కలవకుండా ఒక రామసక్కని నిర్ణయం తీసుకొని ఇవాళ ఇన్ని రకాల రూల్స్ పెట్టి కండిషన్లు పెట్టి కథ నడిపిస్తున్నందుకు ఆయనకు మా ANN ఛానల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇది కథ. ఈయన డీజీపీ వచ్చిండు, ఈయనేమంటుండు, పోలీసులు సివిల్ పంచాయతీ చేస్తే చర్యలు తప్పవు. అదే భూముల పంచాయతీలు ఈ మధ్యకాలంలో పోలీసులు ఇక ఎవడన్నా జర బలిసినోడు వింటే 10 పరకో జేబులో పెట్టంగానే ఇక ఈయన దిక్కు మాట్లాడి ఈయన వెనకేసుకొని ఆయన ధరువుతారు. అడుగురా వస్తున్నావా, నేను రావాలని ఆడికి, కానిస్టేబుల్ ఆయన పోయి గొర్ర గుంజుకోరాపు. ఇక గిసవంటి కథలను అడవు వద్దు, మనం నమ్మకంగా చెయ్యాలి. ఇగో ఏమో రాసుకొచ్చి చూడు, యూనిఫామ్ అవినీతి ఒకే దగ్గర ఉండవని తేల్చి చెప్పారు. అవినీతి మన యూనిఫాము ఒకే దగ్గర ఉండొద్దు. మనం నిజాయితీగా నికార్సుగా పనిచేయాలి.
జనాలకు ఏ ఆపది సాపది వచ్చినా వాళ్ళకు రక్షణ కవచంగా కాపాడాల్సిన బాధ్యత మన పోలీసులది. మన జీతాలు పిట్టలు మేస్తలేవు అనేది డీజీపీ శివధర్ రెడ్డి ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. ఈ భూముల పంచాయతీలలో జాగల పంచాయతీలలో ఏలు పెట్టి ఎలుపు చేయకుర్రి, సివిల్ ముచ్చట్లల్లా మీరు చెయ్యి పెట్టకుర్రి అనేది అనుకొస్తుండు. వాస్తవమే ఈ మాట. ఎందుకంటే మరి ఇక ఈ మధ్యకాలంలో కొన్ని కథలు ఇట్లా నడుస్తున్నాయి కాబట్టి ఆ పెద్ద మనిషి అనడంలో తప్పేమీ లేదు. మొత్తానికి తెలంగాణ డీజీపీ రామసక్కని నిర్ణయమే తీసుకుంటూ ఫెయిర్ అండ్ ఫ్రెండ్లీ ప్రొఫెషనల్ పోలీసింగ్ తన ఫిలాసఫీ అని నొక్కి చెప్పారు. కేసుల విషయంలో బేసిక్ పోలీసింగ్తో పాటు టెక్నాలజీని వాడాలని సూచించారు. పేద ప్రజలు ఆపదలో ఉంటే పోలీసులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఆపదలో ఆదుకున్న వాళ్ళని పేదలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. అంతే కదా, అన్నం పెట్టినోడు సున్నం పెట్టినోడు ఎప్పటికీ ఆదుకుంటాడు. అన్నం పెట్టినోడిని దీవిస్తారు, పద్ధతి పడతారు, ఆశీర్వాదం అందిస్తుంటారు. కానీ సున్నం పెట్టినోడిని వాడు ఎప్పుడు పాతాళం పడిపోతాడు, వాడు ఎప్పుడు నాశనం అయిపోతాడు, వాడు ఎప్పుడు పాతాళానికి పడిపోతాడు, వాడు ఎట్లా ఇరగడవుతాడు అనేది శాపిస్తారు. మొత్తానికి ఇది కనిపెట్టుకోవాలి. ఇప్పటికైనా కొన్ని కోల్యాగాలు కూడా ఇంకా కొన్ని ఉన్నాయి, అట్లాంటివి జర మారాలి. ఒక్కరు తప్పు చేస్తే డిపార్ట్మెంట్కి మచ్చ వస్తుంది అనేది డీజీపీ ఆంబాయం. జర్ర ఆయన మాటని ఆలకించి పాటించుర్రి. ఇక పోతే ఏఎన్ఎన్ ఆధ్వర్యంలో ప్రాణదాతలకు పురస్కారాలు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చేతుల మీదుగా బ్రోచర్ లాంచ్. ఏఎన్ఎన్ ప్రయత్నాన్ని అభినందించిన మంత్రి. తెలుగు మీడియా రంగంలో ప్రత్యేక ఒరవడితో దూసుకుపోతున్న ఏఎన్ఎన్ తెలుగు ఛానల్ అమ్మా న్యూస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో మెగా డాక్టర్ అవార్డ్స్, బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ను నవంబర్లో ప్రదానం చేయనుండగా ఇందుకు సంబంధించిన బ్రోచర్లను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఏఎన్ఎన్ ప్రయత్నాన్ని అభినందించారు. అవార్డులు ఎలాంటి వారికైనా ప్రోత్సాహాన్ని అందిస్తాయన్నారు. అంతే కదా, బిజినెస్లోను ప్రత్యేక ఒరవడితో వ్యాపార రంగంలో చెరగని ముద్ర వేస్తున్న వారికి మార్గదర్శులుగా నిలిచే వారిని బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులతో సత్కరించాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా ఏఎన్ఎన్ సిఇఓ కంది రామచంద్రారెడ్డి వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న డాక్టర్లు, వివిధ విభాగాల స్పెషలిస్టులు, హాస్పిటల్స్, స్ఫూర్తిదాయక వ్యాపారవేత్తల ఎంపికకు ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ఎంట్రీలను ఆహ్వానించినట్లు వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో పాటు రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ అవార్డుల వేడుకకు హాజరు కానున్నారు. మంత్రి చేతుల మీదుగా బ్రోచర్ ఆవిష్కరణ జరగ్గా కార్యక్రమంలో ఏఎన్ఎన్ సిఇఓ కంది రామచంద్రారెడ్డి, బ్యూరో చీఫ్ గడ్డం కృష్ణమూర్తి, జిఎం మందడి అరవింద్ రెడ్డి, బిజినెస్ అండ్ డిజిటల్ హెడ్ రాకేష్ పాల్గొన్నారు. ఇగో వీళ్ళే. మొత్తానికి ఒక రామసక్కని కార్యాన్ని రామబాణం లేక దూసుకుపోతుంది. మరి ఎందుకంటే ఇది ప్రతిభావంతులను ప్రోత్సహించి నిస్వార్థంగా సేవ చేస్తున్న డాక్టర్లను గుర్తించి ఈ అవార్డులు ఇవ్వడం అనేది వాళ్ళకు ఎంతో ఒక శక్తి వచ్చినట్టుగా, ఎంతో ప్రోత్సాహం వచ్చినట్టుగా, ఆనందం. అంటే అంటారు చూడు, కొంతమంది అంటారు చూడు, అబ్బా నాకు ఆ అవార్డు వస్తే ₹1,00,00,000 ఇచ్చినా తక్కువేరా, ₹1,00,00,000 ఇచ్చినా తక్కువే. అబ్బా అంతమందిలో పెద్ద పెద్ద మేధావుల ఆ చేతుల మీదుగా అవార్డు తీసుకుంటే ఆహా, ఆ ఆనందము వెలకట్టలేనిది. ₹1,00,00,000 ఇచ్చిన దానికి నాకు ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, నేను ఇంకా ఏదో చెయ్యాలి అనేది వాళ్ళకు లోపల కలిగిస్తుంది, ఆ యావ కలిగిస్తుంది. కాబట్టి మరి ఏఎన్ఎన్ తరపుగా
నేను పక్షాన మరి ఇంతరామ చక్కని కార్యక్రమాన్ని తీసుకుపోతున్న మా సిఇఓ కంది రామచంద్రారెడ్డి గారికి, బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి గారికి, జనరల్ మేనేజరు మందడి అరవింద్ రెడ్డి గారికి, మా బిజినెస్ అండ్ డిజిటల్ హెడ్ రాకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకేముంది, జూబ్లీ హిల్స్ పాలిటిక్స్లో బిగ్ ట్విస్ట్. అమ్మని సామిరంగా వచ్చింది కొత్త కోయిలాగా రానే వచ్చింది. తెరపైకి విక్రమ్ గౌడ్, చక్రం తిప్పిన డీకేఆర్న. కేంద్ర రాష్ట్ర నాయకులకు టచ్లో విక్రమ్ గౌడ్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గోషామహల్ ఆశించిన విక్రమ్. ఒకసారి పెద్ద మనిషి ఫోన్ చేస్తుండు, ఏందో అది మన కన్నబోయిన రాజయ్య ఫోన్ చేస్తుండు. జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థి ఖరారు విషయంలో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. గతంలో హైదరాబాద్లో చక్రం తిప్పిన ముఖేష్ గౌడ్ చరిష్మా విక్రమ్కు కలిసి వస్తుందని కమలం పార్టీ లెక్కలు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఒరేకో మరి లంకల దీపక్ రెడ్డి నాకో టికెట్ అని ఆయన ఢిల్లీలో దారాడుతుండు. ఆయన ఇప్పుడు ఆయన ఉండట. మరి ఈ కోయిలాగాని తీసుకొచ్చారు లైన్లకు ఎట్టడి సంగతో ఒకసారి ఈ బీజేపీ కోయిలాగాని అడుగుదాం, ఏమంటాడు. వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ కన్నెబోయిన రాజయ్య యాదవ్. ఈయన గొర్రెల మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ చైర్మన్. అన్నా శనార్థే అన్నా, నేను మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నా. ఓకే. ఈ జూబ్లీ హిల్స్ పాలిటిక్స్లో బిగ్ ట్విస్ట్ అని ఏదో కథ నడిపిస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఈ ముఖేష్ గౌడ్ కోయిలాగా ఉండే కదా కొడుకు విక్రమ్ గౌడ్. విక్రమ్ గౌడ్ తెర మీద తీసుకొచ్చారు పరద మీదకి. మరి అక్కడ లంకల దీపకు అక్కడ బొబ్బలు పెడుతుండు ఢిల్లీలో. ఎవరికి ఇస్తురే ఇంతకు బీజేపీలో సపోర్ట్ లేదు. ఇంకా బీజేపీ పని ఇంకా కసరత్తులు ఉన్నట్టున్నది. ఈ కసరత్తు సల్లగా తోటోళ్ళు లగాయించి పని చేసుకుంటారు, ప్రచారం చేసుకుంటారు, మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతుర్రు. ఇంకా వీళ్ళది కసరత్తు కానీ ఉన్న అదే పని. మీటింగ్లు పెడితే ఓట్లేస్తారే, మనసులు ఉంటే ఓట్లేస్తారు. అమ్మని స్వామి రంగా. అరే మోడీ అందరి మనసులలో ఉన్నాడు కాబట్టి. అమ్మని స్వామి రంగా. మోడీ అందరి మనసులలో ఉన్నాడు కాబట్టి మా వాళ్ళు కూడా భరోసా మీద ఉన్నారు అంతే. మరి విక్రమ్ కోయిలాగా తాడాడుతుందట. కొత్త కోయిలాగా వస్తుందంటే మరి ఇదేనా ఏంది బీజేపీలో కొత్త కోయిలాగా? అట్లా కాదన్నా, ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ ఉండే పాత ఆయన ఇదివరకు కంటెస్ట్ చేసిండు. కంటెస్ట్ చేసిన దీపక్ రెడ్డి కదా ఆయన పేరు. ఇది మన విక్రమ్ గౌడ్. విక్రమ్ గౌడ్ అంటే ముఖేష్ గౌడ్ కొడుకు. ఈ గౌడ్ మరి మా పార్టీలో ఉన్నాడా లేదా తెలియదు నాకు. పాడైపోను ఇంకా ఒక క్రియాశీల కార్యకర్తని మాత్రమే బీజేపీలో. టీఆర్ఎస్ లో మునగాని ఉంటుంది. బీజేపీ టీఆర్ఎస్ కు పోకముందు బీజేపీలో మునగాని ఉంటుంది. అబ్బా, జంగారెడ్డి ఇష్యూని నేను జంగారెడ్డిని నేను బాగా మాటలు. జంగారెడ్డికి ఉన్న బలం వైభోగమైన బలం. 60 ఏళ్ళ గెలిచిండు దీపం గుర్తుతోటి, 78 గెలిచిండు జనతా పార్టీ తోటి, 83లో గెలిచిండు బీజేపీ తోటి. 2 పార్లమెంట్ ఏక పార్లమెంట్ మెంబర్ జంగారెడ్డి. నేను ఆనాడు నాకు బలం ఉండే. అది రాజన్న, నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఏడున్నవే? ఫోన్ దగ్గర లేవు? ఫోన్ దగ్గరనే ఉన్నదని నీ దగ్గరకు అత్తలేను. రావాలి ముచ్చట పెడదాం. సాండ్రోలే ఇంత శాశ్వత కాబట్టి దారిలో ఉన్నా కాబట్టి కొంచెం గడివేడి ఉన్నట్టున్నది. అటనా? సరే, మరి ఇప్పుడు రాకపోగా జూబ్లీస్ కథ ఏందన్నట్టే. మరి ఇప్పుడు పగ్గాలు ఎవరి చేతికి రాబోతున్నాయి? గాలి ఎటు బలువు నూకుతుంది? నువ్వంటే బీజేపీ మనిషివే కానీ మరి ఇప్పుడు జరగవే కథ ఎవరిదో చెప్పరాదు? రెండు పార్టీల మధ్య ఉంటుందన్న లడాయి. అంతేనా?
టిఆర్ఎస్ గోయిన కొట్టింది. దేని దేని మధ్యన ఉంటుందే? రెండు జాతీయ పార్టీలు బీజేపీ మధ్య కాంగ్రెస్ మధ్య లడాయి ఉంటది. అమ్మని స్వామి రంగ బీఆర్ఎస్ సంకలు గుద్దుకుంటున్నాయి. కేసీఆర్ రమ్మను, కేసీఆర్ వచ్చి ప్రచారం చేస్తా. వస్తాడటనే రేపో మాపో వస్తాడట. వస్తాను అస్సలు రాడు. ఆయనకు తెలుసు చిన్న శ్రీశైలం చేసిన సాయం మర్చిపోడు. అరే మాకు ప్రచార రథం కొనిచ్చింది శ్రీశైలం అన్న కాదే. అమ్మని సామిరంగా ఏది తెలంగాణ ఉద్యమం సమయంలోనా? ప్రచార రథం కొనిచ్చింది ఆయనేనా. ఎప్పుడు పైసలు లేకపోతే అప్పుడు పోయి అడకచ్చుకునేది మేము. పోతే ఈయన బిడ్డ పెళ్ళప్పుడు ఆయనే ముందడబడి పైసలు తయారు చేసి ఇచ్చే. నిజమేనా ఈ మాట? అరే నిజం కాకపోతే కవితం లేదా? నేనంటే వద్దని చెప్తాను గోలరాజు గారు, కానీ కవిత వద్దని చెప్పినట్టేనా? కవిత చెప్పిందా? అన్నది మొన్న నా పెళ్లి కూడా మా డాడీ దగ్గర పైసలు లేకుండే బా అని కవిత చెప్పింది కాదా? నేనంటే అబద్ధం చెప్పిస్తా. ఎందుకంటే నాకు ఏదో ఆయన ఏదో కోపం ఉన్నానో మన్నో పైసానో అనుకుంటారు కానీ కవిత కోపం. మరి కవితకు కూడా ఆయన పెళ్లి ఎప్పుడు అని చెప్పింది. నా పెళ్లి ఎప్పుడు పెళ్లి చేస్తామంటే మా డాడీ దగ్గర పైసలు లేవు అన్నది. అప్పుడు శ్రీశైలం అన్నప్పుడు సాయం చేసిండు. అమ్మా ఈ కోళ్ళగా అప్పటికే బిరుగానే ఉందా ఈ కోళ్ళగా? అది ఎన్నడు కోళ్ళగా నిన్నడుదా ఈ ఆడదా అట్టదా నిన్నడుదా ఈ ఆడదా. ఐది రాములు గారు ఉండ్రి. రాములు గారు ఆయనను అక్కడికి సిటీ బహిష్కరణ చేసిండు. అంటే ఎన్నడు కోళ్ళగా అన్నట్టు అట్టనా? అది సిటీ బహిష్కరణ చేస్తే అందరు ఆయన దగ్గరకే పోడు. బా అందరు ఆయన దగ్గరకే పోడు. పోయి అక్కడ పరిష్కారాలు చేసుకున్నాడు. అంటే ఎన్నడు కోయలేవు అన్నట్టు. సంగారెడ్డికి బాట పట్టింది అంటే సిటీ నుంచి వెళ్ళగొడితే సంగారెడ్డికి బాట పట్టిండు. అబ్బా 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 అబ్బా. ఇగో ముచ్చట రాజానా అన్న, ఈ కేసీరావు నువ్వు ఇద్దరు జైల్లో పోయిరాట. అప్పుడు కేసీరావుకు గడ్డం గాంభీరము లెస్స పెరిగిందట, గడ్డం పెరిగిందట జైల్లోనే. మరి ఎందుకు పోవాల్సి వచ్చిందే మీరు ఇద్దరు జైలుకు? మేమిద్దరం కాదు, ఐదుగురం. మేము అప్పుడు నిరాహార దీక్ష కోసం, అమర నిరాహార దీక్ష కోసం మేము ఐదుగురం సిద్దిపేటలో కూర్చోవాల్సి ఉండే. సిద్దిపేట కూర్చోవాల్సి ఉంటే అలుగునూరు చౌరస్తా గారిని మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. ఓహో, కరీంనగర్ అలుగునూరు చౌరస్తా కాడ మమ్మల్ని అరెస్ట్ చేసి పట్టుకపోయారు. ఖమ్మం అనగా పట్టుకపోయారు. ఖమ్మం జైల్లో వారేసింది మమ్మల్ని. ఖమ్మం జైల్లో వారేస్తే మేము అందరం ఇక్కడ తిన్నాం. కానీ కేసీఆర్ మాత్రం ఒక నీళ్లు తప్ప ఏం ముట్టుకోలేదు. అమ్మా, నీళ్లు పట్టడం తప్ప నేనే ముట్టుకోలే. నేనే గ్లూకోసు నిమ్మకాయలు తెప్పించిన ఉపాయం చేసి. నేను ఉపాయం చేస్తా కదా. అయితే పోలీసు వాళ్ళని పట్టుకొని జైలర్ని పట్టుకొని మెల్లగా గ్లూకోజ్ నిమ్మకాయలు తెప్పితే రాయనా నేను చచ్చినా మంచిదే అమ్మో, కానీ నేను ముట్టుకోను. ఎప్పుడు ఇది? అరే మేము ఖమ్మం అమర నిరాహార దీక్ష కోసం. ఏ సంవత్సరమే? ఏ సంవత్సరం? సంవత్సరాలు యాదుకుంటే ఆయకోలోనికి మీరే ఎన్నేళ్ళు అవుతుంది అందాదా? కాదనా, ఇప్పుడు నిరాహార దీక్ష పెట్టినాకనే కదా అనౌన్స్మెంట్ అయింది. అవు, ఇప్పుడు కేంద్ర హోమ్ మినిస్టర్ అనౌన్స్మెంట్ చేసింది నిరాహార దీక్ష పెట్టినాకనే కదా. ఏది అప్పుడు ఈ సాగు బతుకుల్లా ఇక సాగు అంచుకు పోయిండు, సస్తట్టుండు కేసీరావు పాపము పాడైపోను గారా, ఎంత పని అయ్యా గారా అనే టైంలో ఏంది? అవును, గదే టైంలో. అంటే ఎంతమంది చచ్చిపోయారు? శ్రీకాంత్ శారీ ముఠం వాళ్ళు చచ్చిండు. అవు, శ్రీకాంత్ శారీ అంటు పెట్టుకున్నాడు అన్న. అవునవునవునవును. మేము జైలు ఉన్నాం, ఖమ్మం జైలు ఉన్నాం. ఎవరో ములాఖాతు పెట్టిండు, వకీలు ములాఖాతు పెడితే నేను కేసీఆర్ గారు ఇద్దరం కలిసి వచ్చినాం. అయితే ఏం జరుగుతుంది బయట అని అడిగిండు. శ్రీకాంత్ గారికి ఇట్లా పెట్రోల్ పోసుకున్నాడు, అంటు పెట్టుకున్నాడు, 90% కాలిండు, ఇక బతికేటట్టు లేదు అనగానే కేసీఆర్ ఓర్రుడానే పాపం. నేను పొదుపు పట్టుకొని అన్న నువ్వు ఇట్లా ఏరితే ఎట్లా, నువ్వు గంటలు అన్నవి, నువ్వు ఇంత ధైర్యం చేరితే మేము మా ధైర్యం ఎట్లా ఇదనంటే
అన్నా మనం జైలు ఉంటివి పిల్లలు చచ్చిపోబట్టి అని నాతోనే అన్నాడు ఆయన. దాని తర్వాత నిరాహార దీక్షలో ఏం చేసిన అంటే నేనే ఈ అన్నా నువ్వు ఆయన లుంగి మంచి అంచు లుంగి కట్టేది అన్న ఈ లుంగి ఇడిసే అన్నే అన్న ఎందుకే అన్నాడు. ఒక అడవి లుంగి కట్టు అడవిని కట్టే అంటే అడవిని కట్టిస్తా అంటే కట్టుకోవే నువ్వు అంటే నువ్వు బక్కువనివే కానీ నీ బొక్కలు బయటికి కలిపియాలి, నీ బొక్కలు కనిపించాలి. నేనే ఉపాయం చేసిండే ఆ పాపం నాదే. అయితే అయితే బక్క ఒక బుక్క గడంగి నాన్న ఇక దండవాను అస్సాకి ఇకతే బక్క పానమయ బొక్కలు కనిపించే జనం అంతా దల్లడిచ్చి లొల్లి పెడితే ఊరు ప్రతి ఊళ్ళో లొల్లి లేచే వరకు 7 దోసక కేంద్రం ప్రకటన చేసింది. చిదంబరం ప్రకటన చేసేసాడు. అదే అదే సరే అప్పుడు అట్లా నడిచింది అంటావు అన్న అట్లా నడిచింది. అయితే ఇప్పుడు కేసీరావు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాడికి వెళ్ళి వచ్చి ప్రచారం చేస్తే ఊపు అందుకుంటుంది ఏమో బీఆర్ఎస్ కారు అని అనుకొస్తుర్రే మరి. ఆయన రాడే ఓసారి, ఎందుకంటే ఆయన కొద్దిగా మొండి మనిషి. ఆయన మొండి మనిషి. మరి ఆయన రాకపోతే జనాలు ఓట్లేస్తారే ఈ బాల్బచ్చే కోల్యాగలకు? ఈ కోల్యాగోదానికి గర్వం పోతలేదా? ఓ అమ్మా దేనికి? అందగాడు కేటీఆర్ కు గర్వం తొనికిసలు ఆడబట్టే. అబ్బా ఇంకా తగ్గలేదా? తొనికిసలు ఆడుతాంది కళ్ళల్లా మా అందగాడు కానీ తొనికిసలు ఆడుతాంది గర్వం. అయ్యా నిండాల కాలంలో గంగమ్మ ఊర్లో ఉంది కథ. ఇప్పుడు జనమే తప్పు చేసుకొని పొరపాటు చేసి చెంపలేసుకొని ముక్కు భూమికి రాగి బస్కిలు తీసి ఓట్లేస్తారని అంటాడు కదా ఆయన. అవు మా హరీష్ అన్న మాగా ఉపాయం చేయబోతాడు కానీ హరీష్ అన్న ఇది వరకు సిటీలో చూడనియలే. మరి ఇప్పుడు హరీష్ అన్న సొత్తడా సొరడా తెలియదు. నిన్న ఇది దాపడేద్దు అది వరపడేదు రెండేటు నిన్న రేవంత్ నగర్లో మూత మోగించినాయట. ఎప్పుడు ఖుషి అయితే తెలియదు హరీష్ అన్న, ఎప్పుడు ఖుషి అయితే తెలియదా? ఓ అమ్మా అయ్యా. ఇప్పుడు క్యాండిడేట్ మీద మంచిగా ఒక సరి అయిన అభిప్రాయం ఉండాలి కదనే. ఆమె పాపం ఇంట్లో పిల్లికున్న వాళ్ళకి బతికేదాన్ని పట్టుకొచ్చి బజెట్లు వేసి ఆమెను ఎందుకు తిప్పుతానంటే బై ఎలక్షన్లు ఇదివరకు గెలిచిందా? రామలింగాన చచ్చిపోయినప్పుడు రామలింగాన భార్యను పెట్టిండు దుబాకన. రామలింగాన గంటల గంటడే గెలిచిందా? ఈయన గంటల గంటడే, ఈయన పోయిన ఆయన గంటల గంటడే. కానీ ఆయన ఎవరైనా చంపిల్లా? చచ్చిపోయాడు. సంపద కోసం సానుభూతుండు. నా మనూరులో అయితే అది ఇంకో ఓట కేసేనే. టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ అనేది దాని పని అయిపోయింది. మొత్తానికైతే ఇప్పుడు జూబ్లీస్ ఇక కారు వండుకున్నట్టే బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది అంటావు? రెండింటి మధ్యనే ఉంటది. ఎవరు వచ్చినా ఏ మునగాడు వచ్చినా ఇద్దరి మధ్యనే ఉంటది. బాబా ఎందుకంటే కరువు చూస్తేవి కాలం చూస్తేవి జర నీతోని 2 ముచ్చట్లు రాసుకుందామని ఫోన్ చేసిన. సరే అన్న మరి రా మాట్లాడదాం రా. మార్నింగ్ చూసిందే ఉన్నా దా. ఇగో ఇది కథ ఇట్లా పోతుంది మధ్యలో మోత. మంత్రుల మధ్య విభేదాలు చిన్న విషయమే. ఓ అమ్మా ఎక్కడ చిన్న విషయము మహేష్ కుమార్ గౌడు. పెద్ద మనిషి రేవంతమయ్యకు నిద్ర పడతలేదట. అరే రామశంకర ఏంది పంచాది పాడైపోను. బుడపొరగాలు కొట్టుకున్నట్టే బుడపొరగాలు కొట్లాడినట్టే ఉందట ఈ పంచాది పాడైపోను. ఇది ఇంతింతే పెద్ద మనిషి పడ్డదట. ఇక ఆయనే ఈయనకు ఫోన్ చేసి నువ్వు రావే నీ సంగతి ఎంత నువ్వు రా, నువ్వేడ ఉన్నావు, నువ్వు కూడా రా. ఎదిగా ఈ వరంగల్ ఈ కరీంనగర్ పంచాదే అసలు అది రాశికి రాకుండా రంగా రాకుండా ఉందట. ఇంకా ఎడముఖం పెడముఖం అనే ఉన్నాయట కోజాగాలు. ఇక వీళ్ళు జమనాయించలేక యాష్ట కొంటుండట పెద్ద మనిషి రేవంతమయ్య. ఏదో అనుకుంటే ఏదో చేద్దామనుకొని రేపు జూబ్లీ హిల్స్లో ఓట్ల పండుగ ఎట్లా చేయాలి, ఏ రకంగా జిజ్జుగా మరి సవాల్ ఇసిరి ఏ రకంగా మనం జిజ్జుగా గెలవాలి, ఏ రకంగా నెగ్గాలి అని
నా బాధ నాకు ఇంకా ఈ పాడైపోను ఏంది ఈ పంచాయతీ పాడైపోను లేగలు కొట్లాడి ఆవుల కాలు ఇరగొచ్చినట్టే ఉంది కథ తీర మళ్ళీ ఓట్ల పండుగ ముందరనే అని పాపం ఆయనే ఇక ఫోన్ల మీద ఫోన్లు చేసి మంత్రులకు ఇక క్లాస్ వీకిండ్ అనేది గుసగుస వినపడుతుంది ఇక మొత్తానికైతే జర పంచాయతీ జర సల్లగా చేసిండట ఇక మరి ఊకుంటాడు పెద్ద మనిషి ఎందుకంటే ఆయనకు అన్ని ఎరికేనా ఇక ఆయనను పిలిచి ఎదిగా వరంగల్ కోళ్ళాగలు ఇటు కరీంనగర్ కోళ్ళాగలకే పడిపడతలేదట సరే ఇక ఈ పంచాయతీ మొత్తానికైతే సల్లగా చేసినట్ట రేవంతమయ్య బడుల్లో విద్యార్థుల ఆహార నాణ్యతకు స్పెషల్ యాప్ వారికి లభించే క్యాలరీలను తెలుసుకోవాలి రాష్ట్రంలో అన్ని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందేలా చర్యలు తీసుకోండి హాస్టళ్లలో వైద్య శిబిరాలు నిర్వహించడం వైద్యులు స్టూడెంట్స్కు అందుబాటులో ఉండాలి ప్రతి నెల గ్రీన్ ఛానల్లో నిధులు అందించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించండి వివిధ సంక్షేమ శాఖల సమీక్షలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ ఆదేశాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ వసతి గృహాలలో అత్యవసర పనులకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 60 కోట్లు కేటాయించింది ఈ నిధులను హాస్టళ్లలో డైట్ ఛార్జీలు తాత్కాలిక సిబ్బంది జీతాల విడుదల హాస్టళ్లలో మోటార్ల కథ ఇక ఈ రకంగా పోరగాళ్లకు బడుల విద్యార్థుల ఆహార నాణ్యతకు కొత్త స్పెషల్ యాప్ తీసుకొచ్చినట నుల్లా మంచిదే ఇక మరి ఇది పోరగాళ్లకు మంచి ఆఖరికి వచ్చే ఉపాయమే సీతక్క సురేఖలు సమ్మక్క సారకల్లా పనిచేస్తున్నారు అమ్మో ఎవరంటుర్రు నాపై ఎవరు ఫిర్యాదు చేయలేదు అలాంటిది ఏం లేదు నిన్న చెప్పుకున్నాం కదా మనము పొంగులేటి ఇక అంత పొరక చేస్తూ వరంగల్లో అంత పొరక చేస్తుండు అనేది నిన్న మాట్లాడుకున్నాము ఇది మన సురేఖ సీతమ్మ పొంగులేటి మీద ఇక మరి జరంత కసుబుసు మీద ఉన్నారు ఆ ముచ్చట ఈడి దాకా వచ్చింది పెద్ద శివరాల పడ్డది అనేది నేను చెప్పుకున్నాం అయితే ఇప్పుడు ఆయనే ఏమంటున్నాడు స్వయాన నాపై ఎవరు ఫిర్యాదు చేయలేదు అలాంటిది ఏం లేదు 90 రోజుల్లో మేడారం పనులు పూర్తి చేస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకా ఏముందో కథ చూద్దాం తన మీద సహచర మంత్రులు ఫిర్యాదు చేశారని నమ్మడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు మాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో అడ్డంకి అవుతుందని వాళ్ళు ఫిర్యాదు చేయలేదు అది చేస్తారని కూడా నాకు నమ్మకం లేదు కానీ ఇదంతా సోషల్ మీడియా పుట్టించిన పుకారే అని అనుకొస్తుండులా పొంగులేటి తాను అంటే ఏంటో అందరికీ తెలుసని చెప్పుకొచ్చారు 70 కోట్ల కాంట్రాక్టు కోసం తాపత్రయపడే అంత అవసరం తనకు లేదని స్పష్టం చేశారు మేడారం ఆలయ మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా 211 కోట్ల నిధులని తమ ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేసిండట సోమవారం ములుగులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించిండట సీతక్క ఇలాకల ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు మంత్రులు తన మీద ఫిర్యాదు చేయడానికి అసలు ఏమి ఉందని ఏమి లేదట అంత ఉత్తబుర్రేనట మంత్రులు సీతక్క కొండ సురేఖ ఇద్దరు సమ్మక్క సారలక్కలా పనిచేస్తున్నారని ప్రశంసించారు అమ్మని దండం పెడితే అయ్యా మా సీతక్క కొండ సురేఖ మొత్తం కొండ మీద కూర్చోవచ్చిపోయి ఈ మాట అనగానే పనిచేస్తున్నారని ప్రశంసించారు భక్తుల భద్రత రక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఆధునీకరణ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు 90 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని తెలిపారు మేడారం ఆలయ రాతి కట్టడాలకు కావలసిన గ్రానైట్ని పొరుగు రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు ఇక మరి మేడారం పండుగ రాబోతుంది కదా సమ్మక్క సారక్క జాతర ఇక అక్కడ ఏదో తూతుంబకాయలు కాకుండా ఎప్పటికీ పర్మనెంట్గా ఉండేటట్టుగా ఉపాయం చేస్తుండట పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంచి పని తాత్కాలికం కాకుండా ఎప్పటికి ఉండేటట్టుగా ఉపాయం చేస్తుండట రామసక్కని కార్యమే చేస్తుండు కానీ అంత బాగానే ఉంది కానీ నిన్న ఈయన తిరిగిన కాడికి ఈయన ఇక వరంగల్ జిల్లాలో ఈయన పర్యటిస్తే ములుగు గిలుగు పోయినాయి అంటురుగా ఇక పెట్టి
ఈ మేడారం సమ్మక్క సారక్క జాతర మీద షెడ్డో పటో మాట్లాడుతుంటే పక్కపొంటి కొండ సూర్యక లేనే లేదట. హైపాయ్ ఒరేకో దేవాదాయ శాఖ మంత్రి, దేవాదాయ శాఖ ఆమెదేనా? మరి సమ్మక్క సారక్క జాతర గురించి, అక్కడ కావాల్సిన పనుల గురించి, రాతి కట్టడాల గురించి పొంగులేటి మరి మాట్లాడుతుంటే కొండ సూర్యక ఎందుకు రాదు? అసలామే ఆమె శాఖ అమ్ముగ్దారే ఆమె, దేవాదాయ శాఖ ఆమె చేతుల్నే ఉండేదా, ఆమె ఎందుకు రాకపోయాని పాయ్. ఇక ఈ షోవులో ఆ షోవులో గుసగుస 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 గుస నడుస్తుందట. ఏమో ఏం కదా పో. ఇక పోతే జూబ్లీ హిల్స్లో పోరు ప్రారంభమైంది. నిజం ధర్మం మన వైపు ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీళ్ళకు నిజం ధర్మం మన వైపు ఉంది. అమ్మ మరి కాంగ్రెస్ కోళ్ళకు ఫోన్ చేద్దాం, ఏమంటారు? ధర్మం నిజం అంత ఇలకాన్నే ఉందట. ఈ కోళ్ళాగా జర నిన్నే అలా అక్కడ తిరుగుతుంది జూబ్లీస్లో. మరి ఈ కోళ్ళాగా ఏమంటారో చూద్దాం. జూబ్లీ హిల్స్లో పోరు మొదలైందని, ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కోళ్ళాగా ఇంకా పండుకొని లేవనట్టే ఉందిగా. గీ కోళ్ళాగా చూద్దాం, బైకాని లింగం చూద్దాం. అమ్మో నిజం ధర్మం కూడా బీఆర్ఎస్ పక్షానే ఉన్నాయని ఆయన అన్నారు. హలో తల్లి శనార్థి రజిత నా మాట్లాడేది? నా పేరు నర్సే తాత అమ్మా. మార్నింగ్ న్యూస్లో ఉన్నా, నేను లైవ్లో ఉన్నా. చెప్పండి. ఇవి ఏం లేదు, జూబ్లీ హిల్స్లో పోరు ప్రారంభమైంది అంటుండు కేటీఆర్. నిజం ధర్మము వాళ్ళ దిక్కే ఉందట, కారు పార్టీ దిక్కే నిజం ఉందట, ధర్మం ఉందట. మరి మీ కాంగ్రెస్ వల్ల అన్ని కళ్ళబొల్లి మాటలే అనుకొస్తుండు, గెలుపు మాదే అంటుండు. మరి ఏం చెప్తావు తల్లి ఆయనకు, రాములకు? ఒకసారి చూడండి జనాలు ఏం చెప్తున్నారు అనేది. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో జనాలే చెప్తున్నారు కదా, బీఆర్ఎస్ కండువాలు వేసుకునే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నవీన్ యాదవే రావాలి అని చెప్తున్నారు. ఆ లేడీస్ ని చూసారా? అన్న రావాలి, తమ్ముడు రావాలి, కొడుకు రావాలి అని ఎంత గట్టిగా వాళ్ళందరికీ వినబడేలాగా చెప్తున్నారు. ఇంకా దాంట్లో మళ్ళీ పోరేముందండి? అంతేనా? అది బీఆర్ఎస్ కండవలు వేసుకొని కాంగ్రెస్ గెలుస్తుంది అంటురా? చూడలేదా మీరు వీడియోస్? ఇక ఏడ చూసిన తల్లి. మేము వెళ్తుంటే కూడా అదే చెప్తున్నారు కదా, నవీన్ యాదవ్ గారే రావాలి అని, అన్న రావాలి. వాళ్ళందరికీ పొద్దున్న లేస్తే అందుబాటులో ఉండే వ్యక్తి, కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ ఫాదర్ గాని వాళ్ళు గాని అందరూ అక్కడ మంచి చేస్తున్న వ్యక్తులు, కష్టమైన నష్టమైన అండగా నిలబడే వ్యక్తులు. వాళ్ళు కాకపోతే ఇంకెవరు వస్తారు అక్కడ? మరి ఇప్పుడు ఇవే సునీతమ్మ ఏడుస్తుందట, తుడుస్తుందట, గోపన్న నన్ను మీ చేతిలో వెళ్ళిపోయి నువ్వు చెల్లె అక్క అని అంగలారుస్తుందట. మరి ఏమన్నా సానుభూతి ఏమన్నా ఆఖరికి వస్తుందా తల్లి? అది జనాలే డిసైడ్ చేస్తారండి, మనం ఎట్లా చేస్తాం? ఎందుకంటే ఎవరి బాధలు వాళ్ళవి, ఎవరి కష్టాలు వాళ్ళవి, ఎవరి కన్నీళ్ళు వాళ్ళవి. మనం ఏం చేయలేం కదా. జనాలు చూస్తున్నారు, జనాలకు తెలుసు మంచి ఏంటి చెడేంటి అని. జనాలు డిసైడ్ చేస్తారు. చూడండి ప్రతి గల్లీలో, ప్రతి ఇంట్లో, ప్రతి షాప్ దగ్గర ఎక్కడ చూసినా కూడా మీకు వినిపిస్తుంది పార్టీల నేమ్ వినబడట్లా, ఓన్లీ సింగిల్ నేమ్ శ్రీశైలం యాదవ్, నవీన్ యాదవ్.
వెంకట్ యాదవ్ వినబడేది 3 నేమ్సే వినబడుతున్నాయి. మీకు ఎక్కడైనా పార్టీ పేరు కానీ ఏదైనా వినిపిస్తుందా? ఎందుకంటే వాళ్ళు మంచికి నిలబడ్డారు. అట్లా మన పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి మంచిగా వాళ్ళకి సీట్ ఇచ్చారు, జనాలలో నిలబెట్టాలనుకున్నారు, నిలబెడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎంత ఆలోచించి ఆయనకు టికెట్ ఇచ్చారు. వాళ్ళకి ముందు వెనక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫాదర్ అప్పటి నుంచి ఉన్నారు. ఎప్పుడు వాళ్ళు చిన్న చితక కూడా ఏం చేసింది లేదు. అయినా డైరెక్ట్ గా టికెట్ ఇచ్చి నించోబెట్టారంటే ఎందుకు నించోబెట్టారు? ఒక నమ్మకంతోనే కదా. వాళ్ళు అక్కడ ఉన్నారు, మంచి చేస్తారు, జనాలకి అండగా ఉంటారనే కదా. వాళ్ళకి ఏది లేకపోయినా అండగానే ఉన్నారు. వాళ్ళకి ఇది వస్తేనే అండగా ఉండాలని ఏం లేదు. ఖచ్చితంగా ఆయనే వస్తారు, ఆయనే గెలుస్తారు. 50,000 మెజార్టీతో కొట్టుకొస్తారు. చూడండి అమ్మని సామి రంగా. మరి అంటే ఎట్లా ఏ రకంగా మీరు జనాల కాడికి పోయి ఓట్లు అడుగుతారు? కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జనాల దగ్గర పోయి ఎట్లా ఓట్లు అడుగుతారు అంటున్నా. ఎట్లా ఓట్లు అడిగేది? మనం అడగాల్సిన అవసరం లేకుండానే వాళ్ళే వచ్చి ఎంతమంది జనాలు రోజు చూస్తున్నారు కదా. మీరు కూడా చూస్తారు కదా, ప్రతి మీడియా అనేది అక్కడ అన్ని కవర్ చేస్తున్నారు. మనం వెళ్ళి నామినేషన్ జరగలేదు, ఇంటి దగ్గర ఇసుకేస్తే రాలట్లేదు, మళ్ళీ కొత్తగా మనం వెళ్ళి అడిగేది ఏంది? చేసుకుంటారు. జనాలకు తెలుసు కదా పార్టీ ఏం చేస్తుందో తెలుసు, సీఎం గారు ఏం చేస్తున్నారో తెలుసు, మన దగ్గర ఉన్న ఫండ్స్ ఏంటి తెలుసు, దాని వల్ల ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసు. అన్ని జనాలకు తెలుసు. మళ్ళీ మనం కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఓట్లు వేయండి అని అడగకుండానే వాళ్ళే వేస్తారు. ఎందుకంటే జనాలకు మంచి కావాలి, మంచి కోరుకుంటున్నారు కదా. మంచి కోరుకునే జనాలకి మంచి చేస్తారు. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్ని మంచి చేస్తున్నారు, ఎన్ని చేస్తున్నారు. మరి ఆయన నిన్న రాములు హరీష్ రావు ఏదో రహమత్ నగర్లో మీటింగ్ పెట్టిరట. మరి కారు కావాలన్నా, కారు పాలన కావాలన్నా, బుల్డోజర్ పాలన కావాలన్నా, కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఇప్పటికే 6 గ్యారెంటీలా ఆగం చేసిర్రు, మళ్ళా ఆగమైపోతారు అని మరి వాళ్ళు చెప్పుకొని తిరుగుతుర్రు. 6 గ్యారెంటీలు అమలు పరుస్తానే ఉన్నారు, పరుస్తారు. అందులో కొన్ని ఇచ్చారు, ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, అవి చూసి చేస్తారు సార్. సో గ్యారంటీల గురించి ఆలోచించే పొజిషన్ లో జనాలు లేరు. జనాలకు తెలుసు వాళ్ళు ఏం మిగిల్చిపోయారు, ఏముంది ఏం లేదు, ఉన్న దాంట్లో సార్ ఎలా చేసుకుని వస్తున్నారు అనేది జనాలకు తెలుసు కదా. మళ్ళీ వాళ్ళు మీటింగ్లు పెట్టి చెప్తే జనాలు తెలుసుకునే స్టేజ్ లో అయితే ఉన్నారని నేను అనుకోవట్లేదు. మొత్తానికైతే 50,000 మెజార్టీ అంటావు నవీన్ యాదవ్కు. 100% నో డౌట్. దాంట్లో 50,000 పైన మెజార్టీతోనే గెలుస్తారు. ఏం లేదు తల్లి, నేను మరి అనుకోకుండా ఫోన్ చేస్తే మీ పేరేంది చెప్పు, మీ హోదా ఏంది చెప్పు, మా ఏంటని ప్రేక్షకులు మళ్ళీ నన్ను అడుగుతారు. తాత ఎవరికో ఫోన్ చేస్తేవి మాకు ఏం చెప్పబోద్ది అంటారు. నేనేం మీకు అనుకోకుండా ఫోన్ చేశాను లైవ్లో. అవునా? వీరబోయిన రజిత అండి, నేను కాంగ్రెస్ పార్టీ నాయకురాలని. ఎక్కడికి వెళ్ళి? ఉప్పల్ కాన్స్టిట్యున్సీ. ఉప్పల్ కాన్స్టిట్యున్సీ. సరే తల్లి, శనార్థి. ఇగో ఇది కథ. మొత్తానికి ఇక జనాలకు అన్నీ ఎరికే. జనాలు ఎడ్డోళ్ళు గారు ధర్మం ఎక్కడుందో జనాలకు ఎరికే, నిజం ఎక్కడుందో జనాలకు ఎరికే. ఇవాళ ప్రేమ అభిమానం అనేది పుట్టగొడుగు లెక్క పుట్టుకొచ్చేది కాదు, గుండె లోతులకి వెళ్ళి పుట్టుకొచ్చేదే నిజమైన ప్రేమ అభిమానము. ఆ అభిమానం, ఆ ప్రేమ జూబ్లీ హిల్స్ జనాలకు తెలుసు. రేపు పట్టం కట్టేది కాంగ్రెస్ జెండాకే, జూబ్లీ హిల్స్లో ఎగరబోయేది కాంగ్రెస్ జెండానే. 50,000 మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనేది మరి ఇక ఆమె ఉప్పర్ కాన్స్టిట్యున్సీ అట వీరబోయిన రజిత, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు. సరే, ఇక ఈ కథ ఇట్లా ఉంది. నేడు సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం, ఏఐసిసి పరిశీలకుల సమావేశం సాయంత్రం 5:30కు గాయత్రి గార్డెన్ వేదికగా శ్రేణులు హాజరు కావాలని ఓ ప్రకటనలో కోరిన కంది శ్రీనివాసరెడ్డి. డిసిసిల నియామక ప్రక్రియలో భాగంగా నేడు మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు పట్టణంలోని గాయత్రి గార్డెన్లో ఏఐసిసి పరిశీలకులచే సమావేశం ఉంటుందని ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మీటింగుకు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి తనయుడు, ప్రస్తుత కర్ణాటక రాష్ట్ర జేవర్గి నియోజకవర్గ ఎమ్మెల్యే కళ్యాణ్, కర్ణాటక రీజియన్ డెవలప్మెంట్ బోర్డు అధ్యక్షుడు, 3 సార్లు కర్ణాటక శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఏఐసిసి పరిశీలకులు అజయ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుగానున్నారని తెలిపారు. ఆదిలాబాదు నియోజకవర్గంతో పాటు గాదిగూడ, సిరికొండ, నార్నూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల సమీక్ష కూడా ఉంటుందన్నారు. కావున ఆదిలాబాదు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరు కావాలని కంది శ్రీనివాసరెడ్డి ఈ రకంగా ఆంబయం వెళ్ళబోసుకుండు. మొత్తానికి సాయంత్రం 5:30 గంటకు గాయత్రి గార్డెన్ వేదికగా శ్రేణులు హాజరు కావాలని ఒక ప్రకటనలో కోరిండు కంది శ్రీనివాసరెడ్డి. ఇక గిదుల్లా మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. ఇక మరి ఈ కార్యక్రమంలో ఇక మనకు యాళ్ళ 5 కాబట్టి సెలవు తీసుకుంటున్నా. శనార్థి రేపు పొద్దుగాల మళ్ళా కలుద్దాం. పొదుగుకంగా 8:30కు తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప రప్ప రప్ప. యాది పెట్టుకుని చూడురి. ఉంటా. శనార్థి.